నేను ఒకప్పుడు పని చేసిన బంకు. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే, ఇంతకుముందు ఇక్కడ నేను పని చేశాను అన్నట్టు. ఈ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే నేను అప్పుడు చదువుతూ వర్క్ చేస్తుండే. ఇక్కడ సమ్మర్లో వర్క్, తర్వాత ఏమో స్టడీకి పోతుండే. చూపిస్తే చూడండి, ఈ బంక్లోనే నేను పని చేసింది. అవును, ఇక్కడనే 3 ఉన్నాయి పంపులు. ఇదేమో ఆఫీస్ రూమ్, ఇదేమో వాష్రూమ్స్ ఉంటాయి, ఇదేమో ఆఫీస్ రూమ్, స్టాఫ్ అంటే మేము యూజ్ చేసుకునేది ఆఫీస్ రూమ్. ఇదేమో పర్సనల్ ఆఫీస్ రూమ్, ఇదేమో ఎలక్ట్రికల్ రూమ్. అన్ని వైర్లు పేర్లు ఉంటాయి. జనరేటర్ కరెంట్ లేనప్పుడు యూజ్ చేయడానికి. తర్వాత ఇటేమో కిచెన్, కిచెన్ ఉంటుంది. ఇవ్వండి మొత్తం ఎట్లా ఉన్నదో. కరెంట్ లేదు కావచ్చు. ఇక్కడేమో కిచెన్, ఇక్కడ కిచెన్ వంట చేసుకుంటారు. దాదాపుగా అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వంటలు వండడానికి వాళ్ళు అన్నీ ఇక్కడనే బంక్ వాళ్ళు ఇస్తారు. 5 to 6 days ఏమో చేయాలి కంటిన్యూగా, 3 days ఏమో ఇంట్లో. ఇప్పుడు ప్రజెంట్ నో స్టాక్ అట. చూస్తున్నారు కదా, బండి తిరిగిపోతుంది. ఇప్పుడు స్టాక్ లేదట, నో స్టాక్. నేను వర్క్ చేసిన బంక్ పేరు ఇది అండి. ఇక్కడ చూడండి, MS శ్రీ గణేష్ కృప సర్వీస్ స్టేషన్, ఆసిఫాబాద్. ఇక్కడ ఉసిరికాయ చెట్టు ఉన్నది కదా, ఉసిరికాయలు కూడా ఉన్నాయి. 2 చెట్టులు ఏమో ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి కదా ఉసిరికాయలు, ఇక్కడ ఉన్నాయి, పైన కూడా ఉన్నాయి కొన్ని. ఇదిగోండి మొత్తం ఇక్కడ నుంచి చూపిస్తే మొత్తం కనబడుతుంది. చూపిస్తే చూడండి. ఇదిగోండి, ఇది పెట్రోల్ బంక్ మొత్తం. ఇక్కడ SBI బ్యాంక్ ఉన్నది. తర్వాత అటేమో ప్రేమల గార్డెన్ ఉన్నది. ఇక్కడనే రోడ్డు, BSNL టవర్ కనిపిస్తుంది కదా, ఇది అన్నట్టు. నేను ఒకప్పుడు పని చేసిన బంకు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. అంటే నేను చూపిద్దామని ఇట్లా నార్మల్గా చిన్న వీడియో చేశాను. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అన్నట్టు.